గురూజీ ఇప్పుడు మీరు అంటున్న నేను అనే పదం ఇక్కడితో ఈ జన్మతో అంతమైపోతుందా? లేదా మరొక జన్మనెత్తుతుందా ఈ ఆలోచన? అల పుట్టింది, అల పెరిగింది, అల పోయింది. బుడగ పుట్టింది, బుడగ 2, 3 బుడగలు కలిసి పెద్ద బుడగైంది, పోయింది. అవునా? వీటికి ఆధారమైన నీరు పుట్టిందా? ఇది అల పుట్టినప్పుడు, బుడగ పుట్టినప్పుడు నీరు పుట్టిందా? పుట్టిందా? పుట్టలేదా? నీరు ఆల్రెడీ ఉంది అది కాదు, అది సృష్టి సంగతి వద్దు. ఎందుకు? బాత్రూంలో బకెట్ ట్యాప్ వదులు, నీళ్లు పడతా ఉంటాయి. బుడగలు పుడుతున్నాయా వస్తలేదా? వస్తున్నాయి. మరి బుడగలు పుడుతున్నాయి. మరి ఆ బుడగ చుట్టూ నీరే కదా ఉండేది. బుడగ చుట్టూ కూడా నీరే కదా, లోపల గాలి ఉంది. అది పగిలిపోయినప్పుడు గాలి వెళ్ళిపోతుంది, మళ్ళీ నీరుగానే ఉంటుంది. మరి బుడగ పుట్టింది, బుడగ పెరిగింది, బుడగ పోయింది. పుట్టడం పోవటం అనేది బుడగ ఉంది. కానీ నీరు పుట్టింది, నీరు పోవటం, చచ్చిపోయిందా నీరు? చనిపోలేదు. మరి కొత్తగా పుట్టిందా నీరు? లేదు, ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇన్ని బుడగలు ఉంటే ఇన్ని నీళ్లు, ఇన్ని రకాల నీళ్లు ఉన్నాయా? ఒకే నీరు ఉందా? ఒకే నీరు అన్నిటికీ ఆధారం. ఏ నీరు పుట్టలేదో, ఏ నీరు మార్పు చెందలేదో, ఏ నీరు నాశనం కాలేదో ఆ నీరు ఒకటే. ఈ పుట్టిపోయేవన్నీ అనేకం. ఆ నీటిని ఆధారం చేసుకొని నేను అనే ఆధారంతో అన్ని శరీరాలు నడుస్తుంటే నేను అనే దానికి పరిమితి ఎక్కడా, మార్పు ఎక్కడా, నాశనం ఎక్కడా, కదిలేది ఎక్కడా, సృష్టి మొత్తం దానికి పరిమితి ఎక్కడా? అది ఒకతో ఈ శరీరం నుంచి వెళ్ళటం ఎక్కడా? ఇది నేను ఆధారం చేసుకుని వచ్చిన ఈ శరీరం పోతుంది. ఈ శరీరం ఆధారం చేసుకున్న మనసు ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్తుంది. మనసు వెళ్తుంది ఇక్కడ నుంచి ఇంకో చోటకి. అంటే ఇప్పుడు పలానా చోట గంగ పుట్టింది, ఇంకొక చోట గోదావరి పుట్టింది అని చెప్తూ ఉంటారు కదా, అంత అబద్ధమా? అది గంగా ఎన్ని నీరు భౌతికమైనవి పుడతాయి, పెరుగుతాయి, పోతాయి. భౌతికమైనవి నీరంటే అన్ని బకెట్లో నీళ్ళు అందుకే సముద్రంలో బకెట్ సింపుల్ ఎగ్జాంపుల్కి వచ్చాం కదా మనం. అంటే ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎంతవరకు గ్రహించడానికి అంతవరకు. నేననేది ఎప్పుడన్నా మారిందా చెప్పు నీకు? నేననే దానికి ఎప్పుడన్నా పరిమితి ఉంటుందా? ఇప్పుడు ఇంతెందుకు, బల్బు వెలుగుతుంది కదా, చిన్న బల్బు పెద్ద బల్బు రెండింటికి ఒకే కరెంట్ కదా ఆధారం. బల్బు మాడిపోయింది, బల్బు మాడిపోయింది, అప్పుడు కరెంటు నాశనం అయిందా? కరెంట్ అక్కడి నుంచి పోయిందా? పోలేదు. ఉంది కదా, అలానే ఉంది కదా, ఏ మార్పు లేకుండా ఉంది కదా, ఏ పరిమితి లేకుండా ఉంది కదా, వ్యక్తం కాకుండా ఉంది కదా. కూర్చుని మళ్ళీ బల్బు పెడితే, వేరే బల్బు పెడితే వెలుగుతుంది, లేకపోతే లేదు. సో నేను అనేది సృష్టి మొత్తం వ్యాపించిన పరమసత్యం. దానికే భగవాన్ ఏమన్నాడు? నా చేత సృష్టి మొత్తం నింపబడింది, నేను అందరిలో సమానంగా ఉన్నాను, మూలంలో ఉన్నాను, సమానంగా ఉన్నాను. అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తూ ఉంటాడో నేను అనేదాన్ని, అంటే సత్యం అనేదాన్ని, వాడు ఏం చేసినా ధైర్యంగానే ఉంటాడు, తృప్తిగానే ఉంటాడు. ఎందుకంటే నేను అనేది మారేది కాదు, నాశనం అయ్యేది కాదు. అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తూ ఉంటాడో అన్నాడు 6వ అధ్యాయం 31వ శ్లోకం. అందరిలో మూలంలో ఉంటానన్నాడు 15వ అధ్యాయం 15వ శ్లోకం. అందరిలో సమానంగా ఉన్నా అన్నాడు 13వ అధ్యాయం 28వ శ్లోకం. సృష్టి మొత్తం వ్యాపించానన్నాడు అవ్యక్తంగా 9వ అధ్యాయం 6వ శ్లోకం, 9వ అధ్యాయం 4వ శ్లోకం. నేను లేని చోటంటూ లేనే లేదు అన్నాడు. ఇది 7వ అధ్యాయం 7వ శ్లోకం. అన్నీ పుట్టిపోయాయన్నీ నా నుంచే వస్తున్నాయి, నా నుంచి నాలోనే కలిసిపోతాయి అంటున్నాడు. ఏది 7వ అధ్యాయం 6వ శ్లోకం. ఎన్ని చెప్పాలా? ఇది భగవంతుడు చెప్పిన మాట. అందరిలో ఉన్నాన్ని, కానీ బుద్ధికి ఇది ఇంద్రియాలకు నేను తెలియను. ఇక్కడ ఉన్న గాలే కంటికి తెలియదు కదా. కంటికి తెలియదు అన్నంత మాత్రాన గాలి లేదంటే అటు కుదురుద్ది. ఇట్టంటే కొంచెం ఊపితే కొంత తెలుస్తుంది. ఒకటైతే మరి శ్వాస ఆడుతుందని ఇంకొక రకమైన తెలివితో, కొంచెం తెలివి కావాలి కదా. ఇక్కడున్న గాలిని ఏదైనా ఫ్యాన్ తిరుగుతుంటే గాలి ఉందని తెలుస్తుందేమో, కానీ కొంచెం తెలివి కావాలి కదా గాలిని గుర్తించడానికి. ఎగ్రీడా? మరి సరే, గాలిని అయితే ఈ రకం గుర్తి. మరి ఇక్కడ గాలి లేదని ఎక్కడో గాలి కోసం ఎతుకుతుంటే నువ్వు ఎంత పిచ్చిదాన్ని అవుతావు? ఇందాక నేను అన్నానే, మంచినీళ్ళ సరస్సులో మధ్యలోకి వెళ్ళినప్పుడు మంచి దాహం అవుతుంది, ఒడ్డుకి తీసుకెళ్ళి నాకు ఆ ఒడ్డు దగ్గర మెట్ల దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకోవాలని. అంటే ఎంత మూర్ఖత్వమో. ఎందుకంటే వేరెవర్ యు ఆర్ దేర్, ప్యూర్ వాటర్ ఇస్ దేర్ ఇట్ సెల్ఫ్, నోవేర్ టు గో, నథింగ్ టు గెట్. అవునా? అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాను, అంతటా వ్యాపించున్నప్పుడు మరి ఎక్కడో ఏదో పట్టుకుంటే పంచేంద్రియాలేమో బయటిగా భౌతికంగా కనపడేవన్నీ నాశనం అవుతాయి, వ్యక్తమయ్యేవన్నీ నాశనం అవుతాయి.
ఈ పంచేంద్రియాలు వ్యక్తమయ్యే వాటినే చూడగలవు. గాలినే కళ్ళు చూడలేవు కానీ స్పర్శ చూడగలదు. కానీ ఆకాశం అసలు ఇట్టన్నా తెలియదు, ఏ రకంగా తెలియదు. భూమి ఉన్నది ఆకాశంలోనే, భూమి కదిలేది ఆకాశంలోనే. సూర్యుడు ఉన్నది ఆకాశంలోనే, సూర్యుడు కదిలేది కూడా ఆకాశంలోనే. ఆకాశంలోనే భూమి కదులుతుంది. సో అక్కడ భూమి లోపల ఆకాశం ఉంది, భూమి బయట ఆకాశం ఉంది. ఎందుకంటే చాలా సూక్ష్మం కాబట్టి అది. కంటిలో ఆకాశం ఉంది, కంటి ముందు ఆకాశం ఉంది, కంటి వెనక ఆకాశం ఉంది. అట్లానే భగవంతుడు కూడా అత్యంత సూక్ష్మం వల్ల లేని చోటు లేనే లేదన్నప్పుడు ఆకాశం కన్నా సూక్ష్మమై ఆకాశం కన్నా ఎక్కువగా వ్యాపించి అంతటా వ్యాపించి ఉన్నది సత్యం. అదే పరబ్రహ్మ, భగవంతుడు, పరమాత్మ. మరి ఎక్కడికి వెళ్తుంది? అందులోనే ఒక చేప అంట సముద్రంలోని పుట్టి సముద్రం కోసం వెతుకుతుందంట. అన్ని చేపలు అడుగుతుంటే సముద్రం అంటే ఎట్లా ఉంటుందంటే నాకు పూర్తిగా తెలియదు, చాలా పెద్దదని చెప్పారు అని తచ్మా చేపలు చెబుతున్నాయి. మళ్ళీ ఎతుకుతుంది. తన జీవితం అంతా ఎతికి అదే నీళ్ళలో చనిపోయింది. అయితే తను పుట్టింది ఎక్కడ? సముద్రంలో. కదిలింది ఎక్కడ? సముద్రంలో. చచ్చిపోయింది ఎక్కడ? సముద్రంలో. తన శరీరం కలిసిపోయింది ఎక్కడ? సముద్రంలో. కానీ సముద్రం అనంతమని సముద్రంలోనే ఉండి సముద్రాన్ని గుర్తించలేదు. ఇప్పుడు మనం భగవంతుడి కోసం వెతుకుతున్నాం కానీ నేను అనేది భగవంతుడు కాదా? అసలు నేను అనే స్పృహ లేకుండా ఏదన్నా నీ యాక్షన్ ఉందా జీవితంలో? మనం ఎంతసేపు కళ్ళకు కనపడేది చూస్తున్నాం కానీ వీటన్నిటికీ ఏదైతే వ్యక్తం కాదో అదే నాశనం కాదు. వ్యక్తమయ్యేవన్నీ మారుతుంది, నాశనం అవుతాయి. నేను అనేది వ్యక్తం కాదు, పంచేంద్రియాలకు వ్యక్తం కాదు. మరి ఎట్లా తెలుస్తుంది? వివేకమైన బుద్ధికి చిన్నప్పటి నుంచి నా ఎత్తు, నా లావు, నా బరువు, నా మనసు, నా బుద్ధి, నాది అన్నీ మారినా, అవునా? నా డ్రెస్సులు, నా ఇష్టాలు, నా ఫ్రెండ్స్, నాది అన్నీ మారినా నేనే ఈ నేను అంటాం కదా. ఎత్తు కాదు, ఆ లావు ఈ లావు కాదు, ఆ మనసు ఈ మనసు కాదు, ఆ బుద్ధి కాదు. ఇప్పుడు కూడా శరీరంలో ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, కొత్త కణాలు పుడుతున్నాయి, ఇన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి. మారేది ఏది ఉండేది కాదు. కానీ నేను అనేది ఇప్పుడు మారింది కాబట్టి, మార్పు లేదు కాబట్టి నేను అనేది ఒకటే సత్యం, దానికి పరిమితి కూడా లేదు. ఇంత దగ్గర పెట్టుకొని నేను ఇంత అనుకుంటే అట్ట బుద్ధి లేకుండా. గురూజీ మీరు రాసిన ఈ జ్ఞానం ఎంత తెలిస్తే, నేను సత్యం అనేది తెలిస్తే భయాలు ఉండవు, బాధలు ఉండవు, ఏ మతాలు మారాల్సిన అవసరం ఉండదు. జీరో డిస్టెన్స్లో కనుక్కోపోతే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ సత్యాన్ని నువ్వు గుర్తించలేవు.